మనము జీవిస్తున్నటువంటి దినాలు ప్రమాదకరమైనటువంటి దినాలు. ఎక్కడెక్కడో యుద్ధాలు జరుగుతున్నాయని వార్తలు విన్నప్పుడు ఆయా దేశాల్లో జరుగుతున్న యుద్ధాల గురించి భయపడ్డాం. కానీ ఇప్పుడు యుద్ధం మన గుమ్మం ముందే ఉంది. మరి భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం వచ్చేటువంటి ప్రమాదపు అంచులలో మరి ఉన్నటువంటి పరిస్థితులు బట్టి మనం నెట్టబడి ఉన్నాం. మరి పాకిస్తాన్ ఎప్పుడు భారతదేశానికి సంబంధించి ఏ క్షేమాన్ని ఎప్పుడు కోరుకునే దేశం కాదు. ఎప్పుడు ఈ దేశాన్ని పాడు చేయాలని వాళ్ళకున్నటువంటి ఆ దుష్ట బుద్ధిని ఎప్పటికప్పుడు మరి బయట పెట్టేటువంటి స్వభావం పాకిస్తాన్కు ఉంది. ఇటీవల కాలంలో ఆ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ టెర్రరిస్ట్ ముఠాలకు మరి ఇస్రాయేల్ ఇప్పుడు పోరాడుతున్నటువంటి హమాస్ కూడా సంబంధాలు ఏర్పడ్డాయని, పాక్ ఆక్రమిత కాశ్మీర్కి హమాస్ యొక్క కమాండర్ ఒక అతను వచ్చి వీళ్ళకి ఇండియా మీద ఏ విధంగా దాడి చేయాలి, భవిష్యత్తులో టెర్రరిస్ట్ దాడులు చేస్తే సామాన్యులైనటువంటి అమాయకులైన పౌరులను చంపి వారిని బెదిరించి భయపెట్టే విధంగా ఆ యొక్క అటాక్ ఉండాలని చెప్పి వాళ్ళకు ఒక రకమైన సలహాలు ఇచ్చారని చెప్పి ఇండియాలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ రాయబారి అయిన రూవెన్ అజార్ అనేటువంటి ఆయన చెప్పడం జరిగింది. అంటే ఎవరో చెప్తే మనం దాన్ని నిజమని నమ్మేవాళ్ళం కాదు కానీ ఏకంగా మరి ఇజ్రాయెల్లో ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా దీని వెనక హమాస్ యొక్క హస్తము ఉన్నదని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో మరి దేశము ఏ విధంగా స్పందిస్తుంది? ఇప్పటికే చాలా రకాలైన మరి ప్రతిచర్యలు చేసింది భారతదేశం. నీరును బంద్ చేసింది, అన్ని రకాల ఒప్పందాల నుంచి బయటకు వచ్చేసింది, అలాగే వీసాలు రద్దు చేసింది. ఇంకా భవిష్యత్తులో ఇంకేదైనా జరిగితే రెండు దేశాల చేతుల్లో అణు ఆయుధాలు ఉన్నాయి. ఇండియాకి అణు ఆయుధాలు ఉన్నాయి, పాకిస్తాన్కి అణు ఆయుధాలు ఉన్నాయి. ఒక అణు ఆయుధం పడితే ఇప్పటికీ హిరోషిమా నాగసాకి ఇప్పటికీ తేరుకోలేకపోయి ఉన్నాయి. ఒకవేళ ఈ యొక్క యుద్ధం ముదిరితే అణు ఆయుధాల వరకు వెళ్ళదు, దేవుడు వెళ్ళనివ్వడాన్ని మనం ప్రార్థిద్దాం, మనం ఆశిద్దాం అటువంటి జరగకూడదని. కానీ వెళ్తే మనిషి యొక్క జీవితం ఎంత అల్పమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా తర్వాత ఈ అణు ఆయుధం పడినటువంటి ప్రాంతంలో కొన్ని వందల సంవత్సరాల వరకు కూడా ఆ విషాదం అలాగే కనపడుతూ ఉంటుంది. 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో తీరే దుఃఖం కాదు ఇది. ఆ ఒక్క రోజుతో జరిగే నాశనమే కాదు. మామూలు బాంబు అంటే ఆ ఒక్కరోజు ఎంతమంది చనిపోతే అంతమందే, ఎంతమంది గాయపడితే అంతమందే. కానీ అణువాయుధం కనుక వేస్తే సంవత్సరాలు తీసుకుంటూ ఉండాలి. అక్కడ వ్యవసాయం చేయడానికి వీలు ఉండదు, నేల పాడైపోద్ది, వాయువు మొత్తం కలుషితం అయిపోతుంది, రేడియేషన్స్ వచ్చేస్తాయి, జంతువులు జీవరాశులు అన్నీ కూడా అంతరించిపోతాయి. అటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల మధ్యలో మనం ఉంటున్నాం కనుక నిర్లక్ష్యం చేయొద్దు. ఇటువంటివి చెప్పి మిమ్మల్ని భయపెట్టాలనే ఉద్దేశం కాదు, కానీ వాస్తవం మన కనుల ముందు కనబడుతుంది. పిచ్చోడి చేతిలో రాయి ఉంటే ఏం జరుగుతుందో ఎవరైనా చెప్పగలరా? చెప్పలేం. ఎందుకంటే పాకిస్తాన్ ఓడిపోయేటువంటి పరిస్థితి వస్తే పాకిస్తాన్ ఎంతటికైనా దిగజారేటువంటి అవకాశం ఉంటుంది. కనుక మనం ప్రార్థన చేసి మన దేశం యొక్క క్షేమం గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తుందంటే సుఖంగాను నెమ్మదిగాను మనం అందరం ఉండాలంటే మనుషులందరి కొరకు, రాజుల కొరకు మీరు ప్రార్థన చేయమని దేవుని వాక్యమే మనకు సెలవిస్తుంది. కనుక మన ఉన్న దేశం కోసం, మన దేశ క్షేమం కోసం మనం ప్రార్థన చేద్దాం. అలాగే మరి కుటుంబ సభ్యులను కోల్పోయినటువంటి వారు, మరి ఆ యొక్క టెర్రరిస్ట్ దాడిలో చనిపోయినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా దేవుడు ఓదార్పును దయచేయునుగాక. ఆమేన్. ఈ యొక్క